అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం. బైబిల్ తీసుకొని చూడండి ఆయన. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 16వ వచనం. చదువు. గనుక నీవు తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకొనుమని చెప్పాను. స్పష్టంగా రాసిందో చూడండి. బాప్తిస్మం పొందినప్పుడు పాపములు కడగబడతాయంట. అంటే పొందకపోతే ఎవరు పాపాల వాళ్ళని ఎత్తిన అంతే ఉంటాయి అనేక అర్థం. అందుకే మొత్తుకొని చెప్పేది, కడిగేసుకోండి అయ్యా బాబు, కడిగేసుకోండి, ఆ చేసిన కర్మలు కడిగేసుకోండి, పరిశుద్ధులు కాండి, రక్షణ పొందండి, దేవుని రాజ్యానికి వారసులు కండి. ఇంక ఈ పని ఎవరు చేయలేదు. ఉన్న ఏకైక రక్షణ మార్గం యేసయ్యనయ్యా, నమ్మండి అంటేనేమో తిడుతున్నారు, కొడుతున్నారు, చంపుతున్నారు, ఇష్టం వచ్చినట్టుగా సువార్త ప్రకటించే బిడ్డల్ని ద్వేషిస్తూ ఉన్నారు. అయినా పర్వాలా, మనకి దేవుడు చెప్పింది ఏంటంటే నువ్వు చెప్పావా లేదా. ఇప్పుడు రైతు మనకి గింజలు ఇచ్చి పొలంలో చల్లమన్నాడు, మొలిచినయా మొలవలేదనేది ఆయన చూసుకుంటాడు. మనకి సాయంత్రానికి కూలి ఇస్తాడు. మన పని అది. దేవుని స్తోత్రం. నువ్వు ప్రకటించావా లేదా? ప్రకటించా ప్రభా, అంతవరకే నీ పని, జీతం తీసుకొని పోమంటాడు. ఇక మొలిచినయో మొలవలేదో ఆయన చూసుకుంటాడు. మొలిస్తే ఎందుకు మొలిచింది, మొలవపోతే ఎందుకు మొలవలేదు, కఠిన హృదయమా, మంచి హృదయమా, ముళ్ళ కంపనా, త్రోవనా, మెత్తడి గుండె, ఎందుకని ఇక ఏ గుండెకు దగ్గర కోటింగ్ ఆ గుండెకి ఇస్తాడు. స్తోత్రం. ఆ పని ఆయన చూసుకుంటాడు. మనల్ని చల్లమన్నాడు. ఏం చేయమన్నాడు? నా గటి మీద చెయ్యిని వేసి వెనుకకు చూడక సాగడి వారిని, నా గటి మీద చెయ్యిని వేసి వెనుకకు చూడక సాగడి వారిని, భారము కలిగి సువార్త గింజలు, భారము కలిగి సువార్త గింజలు దున్నిన ఎదలో చల్లెడి వారిని, దున్నిన ఎదలో చల్లెడి వారిని, పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. దేవునికి మహిమ. కాబట్టి నీవు లేచి ప్రభువు నామమున ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది పాపాలు కడిగేసుకో. అంటే బాప్తిస్మం పొందితే కడగబడితే, పొందకపోతే కడగబడ. అందుకే చెప్తున్నాం బాప్తిస్మం. ఎందుకు శాల్యమన్నా పదే పదే చెప్తాడంటే దేవుడు చెప్పిన ఆజ్ఞ అది. బాప్తిస్మం అంటే కడిగి వేసుకొనుట. కడిగేసుకో. చెప్పకపోతే నాది నేరమా కాదా, తప్పా కాదా? అందుకే చెబుతా. నేనేవాడింటాడు, ఎగతాళి చేసేవాడు ఎగతాళి చేసి నాకు అనవసరం. యజమానుడు చెప్పాడు, నేను చేస్తా, అంతే. కాబట్టి 4వ అర్హత, ప్రభువు నామమున ప్రార్థన చేసే అలవాటు ఉందా అన్నా? నాకుందన్నా, నేను రోజు ప్రార్థన చేసుకుంటున్నా అనే మాట చెప్పగలగాలి. ప్రార్థన ఇంతవరకు చేయలేదులే, ఇక చేద్దాం అనుకుంటున్నానులే అన్నా కొంచెం ఆనందమే. చేసి తర్వాత తీసుకోయని చెబుతా. లేదన్నా, నేను ఇప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాను, రోజు ప్రార్థన చేసుకుని అలవాటు ఉందనంటే దాయిగా ఇస్తా బాప్టిస్ట్. 4వ అర్హత. 5వ అర్హత మారు మనస్సు. 5వది కాదు అసలు, ఇది చాలా కీలకమైనది, మెయిన్ ముఖ్యమైనది. మారు మనస్సు. ఈ బాప్తీసం పొందేవాడికి ఏమేమి ఉండాలో అక్కడొకటి చెప్పాడు. మొత్తం కొప్పేసుకుంటే నొత్తాయి అన్నమాట. ఇది అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో ఉంది. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. అది మారు మనసు పొంది అనేది కూడా ఒకటి రాసుకోవాలండి. ఓకేనా? మారు మనసు అంటే ఏంటి? రక్షింపలేని వాటిని ఇంతవరకు మనం వెంబడించాం, సేవించాం. వాటన్నిటి వైపు నుండి రక్షకుడైన యేసు వైపు మళ్ళుకొనుటయే మారు మనసు. ఇప్పటిదాకా యేసుకు వీపు చూపించి రక్షణ ఇవ్వలేని వాటికి ముఖం చూపించాం కదా. ఇప్పుడు వాటికి వీపు చూపించి రక్షకుడైన యేసుకు ముఖం చూపించుటయే మారు మనస్సు. నంబర్ 1. ఒకప్పుడు లోకం వైపు ముఖం పెట్టి దేవుణ్ణి నిర్లక్ష్యం చేశాం కదా.
ఇప్పుడు లోకం వైపు నుండి దేవుని వైపు మళ్ళుకొని లోకానికి పాపానికి వీపు చూపుటయే మారు మనస్సు. అయ్యలారా, అర్థమైందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. సహోదరులారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను, మేమేమి చేతుమని 2 సార్లు అడిగారు బైబిల్లో. ఎందుకు రక్షణ గురించి అడిగారు? తాము పాపులము, దానికి వచ్చే శిక్ష ఏంటో వాళ్ళకి అర్థమైంది, అందుకే రక్షణ కోరారు. కాబట్టి పాపినన్న గ్రహింపు మొదట బాప్తిస్మం పొందేవాడికి ఉండాలి. రెండవది, పాపమునకు వచ్చే శిక్ష ఏమిటో తెలుసుకొని ఉండాలి. కొంతమంది నరకాన్ని తక్కువ అంచనా వేస్తున్నారు. సినిమాలు చూసి చెడిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. సినిమాలో హీరోలు ఏం చేస్తారో తెలుసా? ఆ లోకానికి వెళ్తారు. చచ్చిపోయిన వాళ్ళు జడ్జిమెంట్ పొంది శిక్షలు పొందేటువంటి యమలోకానికి పోయి అక్కడ యమభట్లకు తగాదాలు పెట్టి వాళ్ళకి అది చేసి వాళ్ళని వీళ్ళ మీద రెచ్చగొట్టి ఆడేదో కొంచెం సీన్ క్రియేట్ చేసి మళ్ళీ యమధర్మరాజుని ఇబ్బందులు పెట్టి మళ్ళీ వీళ్ళు భూలోకంలో శరీరంలోకి వచ్చి సినిమా అది. వీళ్ళ దెబ్బకి వాళ్ళు భయపడి మీరు చెప్పినట్టు చేస్తామని హడావుడి చేసి ఇదంతా కాసేపు ఎంటర్టైన్మెంట్ కోసం చిత్రీకరించిన కల్పితాలే తప్ప వాస్తవాలు కాదు. వాస్తవం ఏమిటంటే నరకము అగ్నితో ఉన్న సముద్రము, అగ్ని సముద్రము. దేవుని వాక్యం స్పష్టంగా చెప్పింది. అగ్ని ఆరదు, పురుగు చావదు, అది ఘోరమైన యాతన, వేదన. చద్దామంటే చావు రాదు, బతుకుదామంటే బతకలేరు ప్రశాంతంగా. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని యేసయ్యే చెప్పాడు. అది ఒక యాతనామయమైన స్థలం. మృతులు, చచ్చిపోయిన వారు తీర్పు తర్వాత అక్కడికి వెళ్ళేది ఉంటుంది కాబట్టి దాని నుంచి తప్పించుకోవాలి. కొంతమంది వెటకారపు వీరులు వస్తారు. అవన్నీ ఎవడు చూశాడు తీరా, సచినోడు ఎవడన్నా వచ్చి చెప్పాడు అయింది, ఎట్టుంది అట్టుందని, ఏదో ఉదర పోషణం బహుకృత వేషం అని కూటి కోసం కోటి విద్యలు అనేదో పబ్బం గడుపుకోవటానికి మాయ మాటలు చెప్పుకొని బతుకుతారా. మాటలు వినమాకండ్రా, నరకం లేదు, గోంగూర కట్టలేదని చెప్పి ఎటకారం చేస్తారు. నా దగ్గరికి కొంతమంది తగిలారు. నేను అన్ని అనుభవాల ముందు వచ్చాగా. నా దగ్గర 60 ఏళ్ల వయసు ఉన్న ఆయన వచ్చి నా దగ్గర ఈ వెటకారం చేశాడు. 60 ఏళ్ల వయసు వచ్చి ఈ వెటకారం చేశాడు. ఎవరు చూశారు, ఎన్ని ఉన్నాయని అన్నాడు. నేను అన్నాను, నువ్వేం విశ్వసిస్తున్నావు అన్న, ఇవన్నీ లేవని నమ్ముతున్నావు. ఓకే, నువ్వు అలానే నమ్ము, ఉన్నాయని నేను నమ్ముతా. మన ఇద్దరికి చావు ఉందని నమ్ముతావా అన్న. చావకుండా ఎవడుంటాడు, అందరూ తెచ్చేవాళ్లే కదా అన్న. చచ్చిన తర్వాత నేను ఉంది అనుకున్న నరకం లేదు, ఉన్నాడనుకున్న దేవుడు లేడు, ఉందనుకున్న తీర్పు లేదు, కానీ ఇవన్నీ ఉన్నాయని భయపడి నేను జాగ్రత్త పడ్డా. తీరా చచ్చాక అవేవి లేవు, నాకేమన్నా నష్టమా అని అడిగా. ఏనండి, బాగా అర్థమైందా? మాట్లాడితే తార్కికంగా మాట్లాడాలి, అవతలవాడు కూడా ఆలోచించేటట్టు మాట్లాడాలి. ఆవేశంతో వస్త్రములు చించుకొనరాదు. దేవునికి స్తోత్రం. కొడితే ఎట్లుండాలి తెలుసా? కలవరం పుట్టాలన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది అంతేగాని ఆవేశపడి వస్త్రములు చించుకోకూడదు. తర్కించటం అనేది కూడా తెలిసి ఉండాలి క్రైస్తవుడికి. ప్రశ్నించటం, తర్కించటం, ప్రశ్నకు బదులు ప్రశ్న వేయటం, మాటకు ప్రతి మాట చెప్పగలగటం, ఆ సామర్థ్యం ఉండాలా దేవుని ఎరిగిన బిడ్డలకి. వెటకారాలు చేసుకుంటా వస్తారు, పిచ్చి ప్రశ్నలు వేస్తారు. వచ్చినప్పుడు జవాబు చెప్పాలి. అక్కడ నాకు ఆ వెటకారం చేసి అడిగిన వాడిని నేను అడిగాను, చావు ఉందని నమ్ముతున్నా అంటే చావకుండా ఎవడు ఉంటాడు, అందరూ చచ్చేవాళ్ళు అన్నాడు. ఓకే, ఇంతవరకు ఓకే కదా. ఇప్పుడు నేను దేవుడు ఉన్నాడు, తీర్పు ఉంది, నరకం ఉంది, ఏదో హడావుడి పడ్డాను, జాగ్రత్త పడ్డాను, దానికి దేవుడు చెప్పిన హద్దులు ఇవన్నీ తీసుకున్నాను, నేను ఫాలో అయ్యాను. తీరా చచ్చిన తర్వాత ఏమి లేవు, నాకేమన్నా నష్టమా అని అడిగా. ఏముంటుంది, ఏం లేదుగా, ఏముండదు అన్నాడు. నీ కర్మగాలి. నువ్వు లేడనుకున్న దేవుడు ఉంటే, నువ్వు లేదనుకున్న తీర్పు ఉంటే, నువ్వు లేదనుకున్న నరకం ఉంటే, నువ్వు లేదని నమ్ముతున్నావుగా, రేపు నువ్వు సచ్చాక అవన్నీ ఉంటే అప్పుడు తిప్పు. అప్పుడు ఇది ఎట్టుంది, ఇల్లు కాలినప్పుడు చూద్దామని అన్నట్లేదు. ఇల్లు తగలబడక ముందే అవతల ఇల్లు తగలబడుతున్నప్పుడు ఇంటి మీద నీళ్లు పోసుకోవాలరా నిద్రమోహం కూడా అనేది నా సమాధానం. పెద్ద ఆయన కదా అనలేదు, మనసులో అనుకున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఏమైనా అర్థమైందా? నిద్రమోహం వేసుకొని కూర్చుంటే 4 ఇళ్ళు తగలబడుతున్నప్పుడు మన ఇంటి మీద కూడా నిప్పు పడే అవకాశం ఉంటే పోయాలా నీళ్ళు. ఒకళ్ళు ఉంటారు జఫాగాళ్ళు, ఒక పక్క ఇల్లు తగలబడుతుంది, మన ఇంటి మీద రాలేదు, మన ఇల్లుకి అంటుకోలేదుగా, మనకే నిప్పు పడలేదుగా, మన దాకా రాలేదు, వచ్చినప్పుడు చూద్దాంరా. వరుసగా ఒక్కొక్క ఇల్లు నిప్పు పడుతున్నప్పుడు అన్ని ఇళ్ళ మీదకి వచ్చిద్దిరా. కాబట్టి ముందేం చేయాలి? అవతల ఇల్లు తగలబడుతున్నప్పుడు జాగ్రత్త పడాలి బిడ్డ, జాగ్రత్త పడాలి. చచ్చిపోతున్నారు అవతల, అనేక మంది చచ్చిపోయి శూన్యమైపోతున్నారు. నువ్వేమన్నావు? చచ్చి తిరిగి లేచి వచ్చినోడు చెబితే వింటాను అన్నావు. స్తోత్రం. చచ్చి తిరిగి లేచి వచ్చిన వాడే యేసు, ఆయనే చెప్పాడు. చచ్చి తిరిగి వచ్చినవాడు యేసు, ఆయన చెప్పాడు. కాబట్టి ప్రకటిస్తున్నా. వెటకారాలు చేయటం, ఎగతాళి చేయటం, అడ్డప్రయోజనాలు చేయటం ఎవడికి తెలియదు. ప్రియ బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, క్రీస్తునందు మనం నరకము నుండి విమోచింపబడ్డాం, తీర్పు తప్పించుకున్నాం, నిత్య జీవమునకు నిర్ణయించబడ్డాం. దేనికి నిర్ణయించబడ్డాం? నిత్య జీవమునకు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు భూమి మీద నాకు ఇల్లు లేదు, స్థలం లేదు, పొలం లేదు, వెండి లేదు, బంగారం లేదని అన్యులు ఏడిస్తే అర్థం ఉంది, కానీ దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు ఫీల్ అవ్వద్దు. ఈ మాట కూడా వినండి. ఇప్పుడు ఈరోజు మనకి భూమి మీద ఇవి లేవు, అవి లేవు, వాడంత సంపాదించాడు, ఈడింత సంపాదించాడు, నేను ఉన్నాయన్నీ పోగొట్టుకున్నా, అందరూ తలో మాట, అరే దరిద్రుడు అయిపోయావు, అన్నీ పోగొట్టుకున్నావు, అట్ట అయిపోయావు అని అంటున్నారు. ఎందుకు బతకాలో నాకు అర్థం కావట్లా, సత్తే పోయిద్ది, సావన్నారు అట్లా అని డైలాగులు వేసుకునే వాళ్ళు ఉన్నారు. అన్యులు తెలియని వాళ్ళు కాబట్టి అట్లాంటి మాటలు అనుకుంటే అర్థం ఉంది, కానీ యేసు క్రీస్తునందున్న నువ్వు అలా అనుకోవటానికి వీలు లేదు. ఎందుకో చెప్తా. గోళీలాట ఆడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. చిన్నప్పుడు గోళీలాట ఆడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. నేను ఆడాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఆడవాళ్ళు కూడా చేతులు ఎత్తున్నారు, వీళ్ళు కూడా ఆడారు కావాల. దేవుని స్తోత్రం. మరీ చిన్నపిల్లలు 8 ఏళ్ల పిల్లలు ఉన్నప్పుడు ఇంక ఆడమ్మగా తేడదు, ఆడటమే ఆట, అంతే కదా. ఆడారా? చేతులు ఎత్తండి, అలానే ఉంచండి. ఆడారుగా, రైట్. గోళీలాట అందరూ ఆడారు. అప్పుడు మన ఆస్తులు ఏంది? మన కొట్లాట ఎవడితో? తొండాడితే వాడిని తిన్నాం లేదా? మనవాడి వాడి చేత తనులు తిన్నాం లేదు. వాడు తొండాడాడు, మనం తొండాడి కొట్లాట. దానికోసం జుట్లు ఆ గెలిచిన గోళీలన్నీ తీసుకెళ్ళి ఒక చోట దాచిపెట్టుకోవడం, తడవకోసారి వెళ్ళి చూసుకోవటం. అంటే బీరో ఓపెన్ చేసి డబ్బులు చూసుకున్నట్టు. ఇప్పుడు అందులో ఆ గోళీలు రకరకాల కలర్స్లో ఉంటే వాటిని వర్ణించుకోవటం. నా దగ్గర రెడ్ ఉంది, నా దగ్గర బ్లూ ఉంది, నా దగ్గర ఇంత పెద్దది ఉంది, అవునా కదా? ఏంది అటు చూస్తారు? కరెక్టే కదా. అదిగో అయ్యేగా మన ఆస్తులు. వాటి కోసమే కొట్లాట, వాటి కోసమే ఒకటి రేపుకుంది. అవునా? ఆడామా? పిచ్చగా కొట్లాట్లు జరిగినాయా? తనలాట్లు జరిగినాయా? ఏడుచుకుంటూ వచ్చామా? దిగులు పడ్డామా? నా గోళీలన్నీ పోయినాయిరా అని ఏడు మోకం పెట్టి ఏడుచుకుంటూ ఇంటికి వచ్చిన రోజులు ఉన్నాయా? లేవా? ఆటలు అన్నీ పోగొట్టుకొని వాళ్ళందరూ కలిసి మొత్తం పోయినాయి, మొత్తమైన ఎగురుతుంటే అనుకుంటా ఉన్నాయా? లేవా? రైట్. అవే గోళీలు ఇప్పుడు బస్తాలు నీ ముందున్నా నీకు పడతాయా? ఆ రోజుల్ని గుర్తు చేసుకొని నువ్వు ఎలా ఫీల్ అవుతావు ఇప్పుడు? అవే గోళీలు నువ్వు ఇల్లు కట్టేటప్పుడు ఆ గోడల్లో ఆ గోళీలు డిజైన్ లాగా పెట్టడానికి తీసుకొచ్చి ఒక బస్తా గోళీలు ఆడ పడేశారనుకో, ఆ గోళీల వైపు చూసినప్పుడు నీకేం గుర్తొచ్చింది? నీ పిల్లతనం గుర్తొచ్చింది. ఏ తనం? వారి నాయన, వీటి కోసం తన్నులాట్లు, జుట్టు పీకోటాలు, శత్రుత్వాలు, వాడిని చూస్తే పళ్ళు కొరగటాలు, ఆస్తులు పోయినట్టే అడవటాలు. ఓరేనని ఎంత పిచ్చిగా ప్రవర్తించి అనిపించదా? ఎంతమంది ఒప్పుకుంటారు? సేమ్ ఫీలింగ్ ఈరోజు
ఈ భూమి మీద ప్రస్తుతం మనం వెంపర్లాడుతున్న ఈ సిరి సంపదలన్నిటి కొరకైన వెంపర్లాట రేపు యేసయ్య మనల్ని తీసుకెళ్ళి ఉంచబోయే మహిమలో చూసుకుంటే, రేపు యేసయ్య మన కోసం తేబోతున్న మహిమతో పోల్చి చూసుకుంటే, చిన్ననాడు గోళీల కోసం ఎంత తనులాడామో, ఎంత దిగులు పడ్డామో, ఎంత ఏడ్చామో, ఎంత బాధపడ్డామో, మళ్ళీ ఆట మనకు చేత కాకపోతే ఆటగాడిని తీసుకెళ్తాం మనం. మళ్ళీ నా గోళీలన్నీ కొట్టేశాడు రా వాడు, అరే ఇప్పుడు నేను ఆడను, నీ గోళీలు ఇప్పిస్తా, నువ్వు ఆడి మొత్తం మనకి రావాలి. అమ్మో, ఇందులో మళ్ళీ కుట్రలు, రాజకీయాలు, వాస్తవా కాదా? ఇప్పుడు అవన్నీ చూసి అరే పిల్లకాయల ఆట కదా, యాజ్ ఇట్ ఈజ్గా ఈనాడు మానవులు వెంపర్లాడుతున్నది ఇదంతా కూడా అరే చెత్త కోసమా నేను తిప్పలు పడింది అని ఆ రోజు ఎర్రిముఖం వేస్తావు. ఖచ్చితంగా ఇదే. అందుకే నాకు అది లేదు, ఇది లేదు, నేను ఇట్టయ్యానని ఏడుస్తూ ఉంటే యేసయ్య నవ్వుకుంటూ ఉంటాడు. ఎంత పిచ్చిదానివే తల్లి నువ్వు, ఎంత పిచ్చోడివినాయనా నువ్వు. నేను నీ కోసం సిద్ధపరిచిన దానిలో నువ్వు బాధపడుతున్న ఏ మూలకన్నా వస్తాయా? అసలు నేను నీకు ఇచ్చినవి ఎంత గొప్పయో తెలుసా? నన్ను ఎవరు పలకరించరు, నాకెవరు స్నేహితులు లేరు, బంధువులు లేరు, అవునా? నాకు పుట్టిల్లు లేదు, అత్తిల్లు లేదు, ఏమీ లేదంటే దేవుడు అంటాడు, మోక్ష నగరు నీ పుట్టిల్లే తల్లి, మోక్ష నగరు నీ పుట్టిల్లు నా కుమారుడా, నా కుమార్తె. ఎవరేం లేరు, నేనున్నాను, నా ఫ్యామిలీ, నాలో ఉన్నావు నువ్వు.